బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కొనసాగుతున్న కల్తీ ఆహార మాఫియా గుట్టును ఫుడ్ సేఫ్టీ అధికారులు రట్టు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చాక్లెట్స్, స్వీట్ల తయారీ కేంద్రాల నుంచి మటన్ షాపుల వరకు ఎక్కడ చూసినా అపరిశుభ్రత, నాణ్యత లేని పదార్థాలే దర్శనమిస్తున్నాయి. Very damaged. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 109 సంస్థల్లో అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 190 నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇష్టంగా తినే క్యాండీలు, చాక్లెట్లు వంటి ఉత్పత్తుల్లో నాణ్యత లోపించినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక హైదరాబాద్లోని మల్లాపూర్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈగలు ముసురుతున్న అపరిశుభ్ర వాతావరణంలో కుల్ఫీ, బాదం మిల్క్ తయారు చేస్తున్న కేంద్రాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తించింది. దాదాపు 50 లీటర్ల పాడైపోయిన ఉత్పత్తులను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అటు గోషామహల్లో మరో భయంకరమైన దందా బయటపడింది. ఉత్తరప్రదేశ్ నుంచి మేక, గొర్రె తలలు, కాళ్లను తెప్పించి కుళ్లిన స్థితిలో ఉన్న మటన్ను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇక అసాధారణ రంగు, రుచి, వాసన ఉన్న పదార్థాలను తినవద్దని, ప్యాకింగ్ లేని వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.